హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను రేఖ. ఇప్పటివరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో ఏంటి అంటే, ఈ సంక్రాంతి పండగకి ఇంటికి వెళ్ళేటప్పుడు నేను అమ్మ కోసం, మా డాగ్ డుంపు కోసం ఏమేమి తీసుకెళ్ళాను అనేది ఈ వీడియో అనమాట. సో ఇక్కడ ఫస్ట్ నేను ఈ సోఫా మీద అంతా పెట్టేసుకున్నాను, నేను ఏమేమి ఇంటికి తీసుకెళ్తున్నాను అనేది, సో దట్ ఆర్గనైజ్డ్గా సర్దుకోవచ్చు అని. సో ఫస్ట్ ఇక్కడ సంక్రాంతికి చనిపోయిన పెద్దలకు పెట్టుకుంటారు కదా, అందుకని నేను మా నాన్నగారి కోసం ఈ పంచ, కండువ, షర్ట్ ఇవి తీసుకున్నాను అనమాట. అలానే అమ్మ కోసం ఈ శారీ తీసుకున్నాను. అలానే మొన్న మా కజిన్కి రీసెంట్గా మ్యారేజ్ అయింది, తన కోసం ఒక శారీ తీసుకున్నాను. అలానే మా దగ్గర 5 పండుగలు చేస్తారనమాట. సో 5 పండుగ గ్రామదేవత కోసం చేస్తారు కాబట్టి అమ్మవారికి ఇచ్చేయడానికి ఒక చీర తీసుకున్నాను అనమాట. అలానే ఇక్కడ ఒక్కొక్కటి పెట్టకూడదట కదా, నాకు తెలీదు, అమ్మ చెప్పింది ఒక్కొక్కటి పెట్టకూడదు అని. సో దానికి లైనింగ్ పీస్ లాగా, అంటే బ్లౌజ్ పీస్ పెట్టినట్టు లైనింగ్ లాగా ఇంకొకటి తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా మన వాళ్ళ కోసం షాపింగ్ చేసేటప్పుడు నాకైతే ఆఫ్లైన్కి వెళ్ళి షాప్ చేయటం అనేది నేను కంప్లీట్గా మానేసాననే చెప్పచ్చు. బట్ ఎప్పుడైనా అమ్మ కోసం ఇట్లాగ తీసుకున్నప్పుడు మన అనుకున్న వాళ్ళ కోసం బయటికి వెళ్ళి షాపింగ్ చేయాలి అంటే నాకు చాలా నచ్చుతుంది ఆ ఫీలింగే. అలానే ఇంటికి వచ్చే ముందు రోజు ఖచ్చితంగా డుంబుగాడికి వాడికి ఏమేమి అవసరమో అవి తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఇవాళ బిస్కెట్స్, వాడికి షాంపూ అండ్ చూయింగ్ స్టిక్స్ తీసుకున్నాను. ఈ చూయింగ్ స్టిక్ ఇంతకుముందు అయితే రోజంతా ఒకటి తినేవాడు, కానీ ఇప్పుడైతే వాడు వాడు మంచి మూడ్లో ఉంటే కనుక ఒక 10 minutesలోనే ఫినిష్ చేసేస్తాడు ఆ చూయింగ్ స్టిక్ని. అలానే వెదర్ కొంచెం చల్లగా ఉంది కాబట్టి కొన్ని స్వెటర్స్ ఇవన్నీ తీసుకెళ్తున్నాను. సో చాలా లగేజ్ ఉంది కదా, ఇంకొక ఎక్స్ట్రా బ్యాగ్ కూడా ఉంది హ్యాండ్ లగేజ్లో. ఈ ట్రాలీ అంతా ఫుల్ అయిపోయింది అనమాట. అయితే మాది అగ్రికల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. సో ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను, అంటే మనకు ఒక స్ట్రాంగ్ ఇది పడిపోతుంది కదా ఇన్స్టింక్ట్. సో అది నాకు పడిపోయింది అనమాట. ఫార్మింగ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం, 4 చెట్లు పెంచుకోవాలి అనేది నాకు, అంటే నేను బయటకు వచ్చినప్పటి నుంచి నాకు అట్లా ఉండేది అనమాట. బట్ పీజీస్లో హాస్టల్స్లో ఉన్నప్పుడు అది కుదిరేది కాదు. సో ఫైనల్గా నేను 2.5 years బ్యాక్ ఈ పెంట్ హౌస్ తీసుకున్నప్పుడు ఐ కుడెంట్ ఏబుల్ టు రెసిస్ట్ మై సెల్ఫ్ మొక్కలు పెంచకుండా అనేది. సో ఇప్పుడు నేను టమాటోస్ పెంచుతాను, అలానే కొన్ని పువ్వులు పెంచుతాను, వంకాయలు పెంచుతాను, డిఫరెంట్ వెజిటేబుల్స్, ఆకుకూరలు, అలానే పువ్వులు కూడా పెంచుతాను అనమాట, ఇండోర్స్ కూడా. ఈ పువ్వులు అసలు ఎంత నైట్ టైం ఎంత మంచి స్మెల్ వస్తాయంటే సూపర్గా ఉంటుంది. సో అక్కడితో ప్యాక్ చేసేసుకొని పొద్దున్నే లేచిన తర్వాత ఫస్ట్ నేను నా దగ్గర ఈ లెఫ్ట్ ఓవర్ స్ట్రాబెర్రీస్ కొన్ని, అలానే గ్రేప్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఈ సీజన్లో సీజన్ బేస్డ్, ఎప్పుడైనా సీజన్ బేస్డ్ పండ్లు తినటం, కూరగాయలు తినటం అనేది హెల్త్కి చాలా మంచిది కదా. సో ఇవి తెచ్చిపెట్టుంటే ఇవి మిగిలిపోయాయి, ఎలాగో ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, సో ఫ్రిడ్జ్ని ఖాళీ చేయాలి అన్నట్టు పొద్దున్నే నేను లెగ్గానే వీటిని కొంచెం సాల్ట్ వాటర్లో నానబెట్టాను అనమాట. సో అంటే హడావిడిగా బయలుదేరిపోతున్నాం కదా, కూర్చొని మెల్లిగా తినటం అనేది అవ్వదు కాబట్టి వాటి రెండింటిని కలిపి ఒక చిన్న గ్లాసు నీళ్ళు వేసి జ్యూస్ పట్టేసాను, కొంచెం పల్పీగా. సో దట్ అంటే వాళ్ళు, అంటే నేను ఎలాగైతే ట్రావెల్ చేస్తున్నానో వాళ్ళు ఆపకపోయిన బ్రేక్ఫాస్ట్ కోసం నేను టక్కున, అంటే ఇది తాగేసాను కాబట్టి నాకు కొంచెం ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది కదా. సో మీరు కూడా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అట్లీస్ట్ జ్యూస్ తాగి వెళ్తే కనుక మనకి కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది. సో ఇక్కడ నేను లగేజ్ ప్యాక్ చేసేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను హ్యాండ్ బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాను, దాంట్లో పవర్ బ్యాంక్, కేబుల్స్ ఇవన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత నేను చదువుతూ ఉంటాను ఎక్కువగా. ఒకప్పట్లో నేను అవిడ్ రీడర్, కానీ ఇప్పుడు చదవడం కొంచెం తగ్గినప్పటికీ స్టిల్ చదువుతున్నాను. అయితే చిక్లిట్, ఈ కడలి పుస్తకాన్ని నేను తీసుకెళ్తున్నాను, కడలిది అండ్ సత్యాన్ని కావాల కాశీభట్ల గారిది. సో ఈ కడలి, ఈ పుస్తకం చదివితేనే నాకు ఇంటర్వ్యూ ఇస్తానండి, నేను పాడ్కాస్ట్ ఇంటర్వ్యూస్ కూడా చేస్తూ ఉంటాను కదా, అందుకని తన బుక్ తీసుకెళ్తున్నాను టు ఫినిష్ ఇట్. అండ్ అవి ప్యాక్ చేసుకున్న తర్వాత లాక్ చేసేసుకొని ఇంకా బయలుదేరిపోతే పొద్దున్నే 8:30కి బయలుదేరాం గైస్. సాయంత్రం వెళ్ళేటప్పటికి చాలా లేట్ అయింది. ఇది ఒంగోలు దగ్గర వస్తుంది అనమాట, స్కై వ్యూ టోల్ ప్లాజా. ఇక్కడ కిందంతా టోల్ ఉంటుంది, పైనంతా రెస్టారెంట్ ఉంటుంది. ఇది పెట్టినప్పుడు అసలు భలే ట్రెండింగ్. అలానే ఈ టోల్ ప్లాజా దగ్గర ఒక అతను బెంచ్ కార్కి డాష్ ఇచ్చాడు. నాకు చాలా బాధగా అనిపించింది, దానికి ఎంత అవుతుందో మళ్ళీ అని. తర్వాత అట్లాగా 2-3 యాక్సిడెంట్స్ చూసాం అనమాట.
అయితే ఇది ఒంగోలు దాటిన తర్వాత కావలి టు నెల్లూరు వచ్చే దారిలో ఈ హైవే మీద రన్వే ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కోసం వేశారట. 4.1 ఆర్ 4.2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట కంప్లీట్ రన్వే. అంటే తార్ రోడ్ అంటే మనకి తార్తో వేస్తారు కదా, ఈ రన్వేని సిమెంట్ రోడ్తో చేశారనమాట. ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఆర్మీ పర్పస్ కోసం అని. ఇంకా పర్పస్ ఏదన్నా ఉంటే కనుక కమెంట్ అండ్ లెట్ మీ నో, నాకు తెలియదు కాబట్టి నేను చెప్పట్లేదు. సో ఇంటికి వచ్చేసరికి 8:39 అయిందనమాట. రాగానే మా డుంబు గారి రియాక్షన్ చూడండి. ఇది నేను బయట నుంచి క్యాప్చర్ చేసింది, అమ్మ లోపల నుంచి క్యాప్చర్ చేసింది. అసలు వాడికి నేను వస్తున్నాను అంటే మరి స్నిఫ్ చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ స్మెల్ బట్టి గమనిస్తాడో ఏంటో తెలియదు, కానీ అమ్మకైనా ఎప్పుడైనా నేను చెప్పకుండా వెళ్ళిపోతే తెలియదు, కానీ వీడికి మాత్రం అసలు నేను అక్కడ బయట రోడ్లో వస్తున్నానంటే ఇక్కడ నుంచి సోఫా ఎక్కి చూడటం, గోడకి నిక్కి చూడటం ఇలాంటివి చేస్తూ ఉంటాడు అనమాట. సో ప్రాపర్గా వాడి పిచ్చి తీర్చుకుంటే కానీ కూర్చొని ఇవ్వడు సరిగ్గా. కూర్చున్న తర్వాత కూడా మళ్ళీ పైకి వస్తూనే ఉంటాడు. ఒక్కసారి మనకు వచ్చేసి ముద్దులు పెట్టేసి ఆడి పిచ్చి తీర్చుకున్నాడంటే వాడు మిస్ అయిందంతా. దాని తర్వాత బ్యాగ్స్ స్నిఫ్ చేయడానికి వెళ్తాడు అనమాట. మనం తెచ్చిన లగేజ్ అంతా స్నిఫ్ చేస్తాడు, మనం తిరిగిన ప్లేస్ అంతా స్నిఫ్ చేస్తాడు. సో వీడు మా అమ్మకి మంచి కంపానియన్, తను ఒక్కటే ఉంటుంది కాబట్టి అందుకే తీసుకున్నాను కూడా. ఈ ఫిబ్రవరి వస్తే వీడికి 2 years అయిపోతాయి, 3rd year స్టార్ట్ అయిపోద్ది. సో ఇప్పుడు వీడు హైదరాబాద్ రాబోతున్నాడు నెక్స్ట్ మంత్ నుంచి, ఫిబ్రవరి ఎండింగ్కి అమ్మ ఇంటికి వచ్చేస్తానంది కాబట్టి. అంతే ఈ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ అండ్ కమెంట్ అండ్ లెట్ మీ నో వాట్ ఆర్ యువర్ వ్యూస్ అనేది. అంతే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.